హాయ్ అండి, నమస్తే. నా దృష్టికి ఆలస్యంగా ఒక విషయం అయితే తెలిసింది. ఏంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో ఉన్న ఇందిరానగర్ కాలనీ మరియు మంగాయమ్మరావు పేట, ఈ రెండు ఏరియాల్లో కొంతమంది కోళ్ల సంబరం అని చేసుకుంటారు. ఏంటంటే ఇది అంతరించిపోతున్నటువంటి కొన్ని జానపద కళల్లో ఒకటి ఈ కోళ్ల సంబరం. ఎవరైనా తిరుపతి నుంచి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా మొక్కుకుంటే దానికి సంబంధించి వాళ్ళైతే భక్తితోటి వెంకటేశ్వర స్వామి యొక్క కథని తెల్లవారులు గానం చేస్తారు. ఒక రకమైనటువంటి భాష, అది అంతరించిపోతున్నటువంటి భాష. అది చాలా తరాల నుంచి వస్తూ ఈ తరానికి కొద్ది మందే ఆ యొక్క కళను ప్రదర్శించే వాళ్ళైతే మిగిలారు. వాళ్ళందరూ కూడా అక్కడ చేసుకుంటుంటే ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక ముగ్గురు కానిస్టేబుల్, పర్టికులర్ గా అందులో కొద్ది మంది అన్యమతస్తులు అయితే ఉన్నారు. వాళ్ళు కావాలని ఎంత బతిమాలుతున్నా వినకుండా ఆ మైక్ సెట్లను అయితే లాక్కుని వెళ్ళిపోయారు. ఎంత దారుణం అంటే అది, అందులో ఒక అతనైతే బూటు కాళ్లతో గుళ్ళోకి ప్రవేశించి ఆ మైక్ బాక్సుల్ని ఎవరైతే గానం చేస్తున్నారో ఆ కళాకారులతో తీసుకొచ్చి ఆ యొక్క పోలీసు వ్యాన్ లోకి అయితే ఎక్కించారు. అంతేకాకుండా రెండోది, అసలు ఎవరు కంప్లైంట్ చేశారండి అంటే ఏదో అనానమస్ కాల్ వచ్చింది అనేటటువంటిది ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానం. అంతేకాకుండా మీరు గనక అడ్డుకున్నారంటే ఏం చేస్తామో మాకే తెలీదు అని ఒక వార్నింగ్. సో ఇవన్నీ చేయడానికి వాళ్ళు చేసినటువంటి మహాపాపం ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి కోళ్ల సంబరం అనేటటువంటి ఒక సంబరాన్ని పెట్టుకోవడమే వాళ్ళు చేసినటువంటి మహాపాపం. అందులో ఒక ఆవిడైతే పాచి పనులు చేసుకుంటూ ఇల్లు తిరిగి కష్టపడితే ఒక మహిళ ఆవిడ కూడా కోళ్ల సంబరం డబ్బులు లేక చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురు దగ్గర చందాలు పోగు చేసుకుని ఆ సంబరం అయితే పెట్టుకుంది. ఆవిడ కూడా బతిమాలింది, అయ్యా నేను ఇలాగ డబ్బులు పోగు చేసి పెట్టుకున్నాను, మీకు కావాలంటే సౌండ్ తగ్గించమని చెప్తే సౌండ్ తగ్గించేస్తాము, లేదంటే నెమ్మదిగా చేసుకుంటా అని చెప్పినా కూడా వినకుండా, అందులో ఒక పర్టికులర్ గా కరీం అనేటటువంటి ఒక కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అలాగే ఇంకొక ఆయన అయితే మీరు చూడొచ్చు విజువల్స్ లో, బూట్ కాళ్లతోటి ఆ గుళ్ళోకి అయితే ప్రవేశించాడు. అండి వెంకటబాబు పాట పాడుతున్నామండి. సడన్గానే సెక్యూరిటీ గార్డ్ వచ్చి, పోలీసులు వచ్చి మాతోటి ఏమి చెప్పకుండా మైక్లు యాంప్లిఫైర్ అయి పట్టిపోరండి, మా సామాన్లు అయి పట్టిపోరండి. కొన్ని మా దగ్గరకు వచ్చి వాళ్ళు, బాబు మీరు సౌండ్ తగ్గించండి గట్రా నేను చెప్పలేదండి. సడన్గా వచ్చి మైక్లు అయ్యి లాగేసి మా భజన కార్యక్రమం సామాన్లు కూడా పట్టిపోరండి. హిందూ సాంప్రదాయాన్ని మీరు బతికిస్తారో లేదా ఉండి కొద్ది దీన్ని మంట కలుపుతారో మీరు ఆలోచించండి. రాత్ర ఇక్కడికి వచ్చిన పోలీసులు ఎవరైతే కానిస్టేబుల్ గారు ఉన్నారో ఆయన చాలా దురుసుగా ఇక్కడ ఉన్న భక్తుల మీద, ఎవరైతే కార్యక్రమం పెట్టుకున్నారో వాళ్ళ మీద నిర్వహిస్తున్నారో వారి మీద దురుసుగా ప్రవర్తించి వైర్లు లాగేసి ఆయన ఇష్టం వచ్చిన మాటలతో మాట్లాడి వీళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి యాంప్లిఫైర్, అలాగే సౌండ్ బాక్సులు, అలాగే సంబరాలు చేసే ఏదైతే డప్పులకు సంబంధించినవి, తాళాలకు సంబంధించినవి ఉన్నాయో అన్నీ కూడా లాక్కు పట్టుకోవడం, వెళ్ళిపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ముందు ఏదైనా చెప్పి ఏదైనా సౌండ్ తగ్గించండి, లేకపోతే ఎవరికి డిస్టర్బెన్స్ ఉందో అన్నాం. ఎందుకంటే అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. ఒక హిందూ కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా అశ్లీల నృత్యాలు చేస్తలేదు, లేదా ఇక్కడ ఏమి సినిమా పాటలు పెట్టలేదు, లేదా ఇక్కడ ఏం తాగి తందనాలు ఆడతలేదు. ఆవిడ ఒక వ్యక్తి, ఒక స్త్రీమూర్తి రూపాయి పోజేసుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తితో, ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన హిందూ సాంప్రదాయమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం మీద రాత్రి వచ్చిన కానిస్టేబుల్ గారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. అలాగే ఏదైతే ఇంద్రనగర్లో ఉందో, ఇంద్రనగర్లో కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించి ఎవడన్నా అడ్డు వస్తే మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆయన కూడా బూట్ల కాళ్ళతో అక్కడికి వెళ్ళి ఆ యాంప్లిఫైర్లు కాడ లాగిన్ చేసి, సౌండ్ బాక్సులు లాగిన్ చేసి పట్టుకెళ్ళిపోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఇది అందరికీ వర్తిస్తుందా అంటే అందరికీ వర్తిస్తలేదండి. క్రైస్తవులు అత్యంత దారుణంగా సౌండ్లు పెట్టుకుంటే ఎవరో మాట్లాడటం లేదు. మరి మసీదులు అంత భయంకరమైన సౌండ్లు వస్తున్నాయి, ఎవరో మాట్లాడలేదు. ఇక్కడ భక్తి భావంతో హిందువులు పెట్టుకున్న కార్యక్రమాలకి ఇటువంటి ఎన్ని ఎందుకు వస్తున్నాయి?
కాబట్టి మేము ఉన్నతాధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీకు ఆయన ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చాడో తెలియదు కానీ కానిస్టేబుల్ గారు తప్పకుండా ఎంక్వైరీ చేయండి, ఏం జరిగిందనేది తెలుసుకోండి, తప్పకుండా వచ్చిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, సౌండ్ వస్తుందని కంప్లైంట్ చేశారు, ఓకే. ఇదే వేరే మతస్థులు ప్రార్థనలు చేస్తూ తెల్లవారులు సౌండ్లు పెడుతున్నప్పుడు మీరు ఇదే చర్య మీరు తీసుకుంటారా? ఇది నా సూటి ప్రశ్న. ఇంకోటి, పాలస్తీనా జెండాలతోటి చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలన్నీ కూడా తిరిగినప్పుడు మీరు చోద్యం చూస్తూ నించున్నారే, వాళ్ళ మీద ఏ కేసులు పెట్టారు? లేదా చర్యలు ఏం తీసుకోలేదు మీరు. గణేష్ నవరాత్రులు చేసుకుని దాని నిమజ్జనానికి వెళ్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తారు మీరు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పొలోమని కేకలు పెడుతున్నటువంటి వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోరు మీరు. అప్పుడు చోద్యం చూస్తూ కూర్చుంటారు. గౌరవ ఎస్పీ గారు కూడా దీని మీద ఎంక్వైరీ వేయించి అసలు ఏం జరిగింది అనేటటువంటిది ఒకసారి పరిశీలించి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో ఆ ముగ్గురు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దయచేసి చర్యలు తీసుకోండి. ఈ మైకులు లాక్కెళ్ళిపోయిన తర్వాత పాపం వాళ్ళు తెల్లవారులు స్టేషన్ దగ్గర కూర్చుని ఈ మైక్ సెట్లు అన్ని కూడా తీసుకెళ్లిపోయాయని తెలిసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మరియు సంఘ సభ్యులు అక్కడికి వెళ్లారు. వెళ్లి సీఏ గారితో మాట్లాడిన తర్వాత ఆ మైక్ సెట్లు అయితే వాళ్ళకైతే తిరిగి ఇచ్చేశారు, వాళ్ళైతే వెళ్ళిపోయారు. కాకపోతే ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చారు. వాళ్ళు నిత్య జీవితంలో ఏవేవో పనులు చేసుకుంటూ ఎప్పుడైనా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు ఈ కళను ప్రదర్శిస్తూ వాళ్ళు పొట్ట పోసుకుంటున్నారు. వాళ్ళ జీవనోపాధి అది. దాన్ని దెబ్బతీయడమే కాకుండా ఒక కళని మీరు తొక్కుతున్నారు. అది కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి మిగిలి ఉన్నటువంటి అతి తక్కువ జానపద కళల్లో అంటే తోలుబొమ్మలాట అవ్వచ్చు, బుర్రకథ అవ్వచ్చు, అలాగే కోళ్ల సంబరానికి సంబంధించినటువంటి ఈ గానం ఏదైతే ఉందో అది కూడా అంతరించిపోతున్నటువంటి కళల్లో ఒక భాగం ఇది. దీన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఎస్పీ గారు ఏదైతే ఉన్నారో దయచేసి మా ఆవేదనని మా అభ్యర్థనని మన్నించి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే పోలీసు వారు ఉన్నారో మీరందరూ కూడా పబ్లిక్ సర్వెంట్లు, మీరు పబ్లిక్ కమాండర్స్ కాదు. కాకపోతే ఒక పోలీస్ అక్కడ ఉన్నాడు అంటే ఎవడైనా సరే నేరం చేయడానికి భయపడతాడు. అది ఖాకీకి ఉన్నటువంటి గౌరవం. ప్రజల మనసుల్లో కూడా ఆ గౌరవం ఎప్పటికీ అలాగే ఉంది. కాకపోతే కొంతమంది ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి పనులు చేయడం వల్ల మత విద్వేషాన్ని మనసుల్లో పెట్టుకుని వేరే మతం వాళ్ళ మీద కావాలని మీ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల పోలీసు శాఖకి పోలీసు వారికి మచ్చ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు కూడా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాలని నేనైతే డిమాండ్ చేస్తాను.